ఉత్తరాంధ్ర ఇలవేలు పైన నూకాలమ్మ తల్లి పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా 1 మంత్ జాతరే జాతర. సో ఈరోజు కొత్త అమావాస్య సందర్భంగా ఈరోజు అయితే ఈ పండుగ స్టార్ట్ అయింది. మేమైతే ఇంట్లో నూకాలమ్మ తల్లికి ఉపారం అయితే పెట్టుకున్నాము. అండ్ ఇది వచ్చి రీసెంట్గా మనకి స్టేట్ ఫెస్టివల్గా ఈ పండుగని ప్రకటించారు. అంటే మనకి రాష్ట్ర పండగ. లైక్ ఎలా అంటే ఇప్పుడు వరంగల్లో సమ్మక్క సారక్క పండగ ఎలాగ అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుందో అలాగే ఈ ఫెస్టివల్ని కూడా రాష్ట్ర పండగగా ప్రకటించారు. సో ఈ పండగకి ఏంటంటే ఇది 1 మంత్ జరుగుతుంది. ఈ పండుగ ప్రతి ఊరు నుంచి చాలామంది వస్తారండి ఈ పండగకి. ఈ 1 మంత్ ఒక పండగలా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము ఉంటున్న మా అనకాపల్లిలో ఈ టెంపుల్ ఉండడం చాలా చాలా మంచి విషయం మాకైతే. అండ్ మేము వచ్చి రేపు మండే అయితే ఈ టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఆల్రెడీ ఫెస్టివల్ వైబ్స్ అయితే అనకాపల్లి మొత్తం స్టార్ట్ అయిపోయినాయి. ఫెస్టివల్ అయితే చాలా బాగా చేస్తున్నారంట ఈసారి. అండ్ ఇక్కడ అనకాపల్లిలో ఉన్న ఇండియా స్టేడియంలో కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అండ్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారంట. చాలా బాగా జరుగుతుందండి ఈ ఫెస్టివల్ అయితే. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పండుగ గురించి. అండ్ ఇక్కడ ఎంతమంది అనకాపల్లి వాళ్ళు ఉన్నారు అండ్ వైజాగ్ వాళ్ళు ఉన్నారు అండ్ ఎంతమంది ఈ ఫెస్టివల్కి వస్తున్నారు టెంపుల్కి నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేమైతే సాటర్డే రోజున అంటే ఈ రోజున అమ్మవారికి ఉపారం అయితే పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ కొత్త అమావాస్య సందర్భంగా ఉగాది ముందు వచ్చే ప్రతి అమావాస్యకి ఇలాగ ఉపారం అయితే పెడతారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ తెలిసాయి మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత. సో మీకు కూడా తెలిసే ఉంటే ఇటువైపు వాళ్ళకి. అండ్ ఈ ఫెస్టివల్ అయితే చాలా బాగా చేస్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో తప్పకుండా నాకు ఈ ఫెస్టివల్కి ఎవరెవరు వస్తున్నారు అండ్ మీ చుట్టాలు ఎవరైనా అనకాపల్లిలో ఉన్నారా ఏంటి అనేది అండ్ మీ ఏ ఏరియా నుంచి ఈ వీడియోని చూస్తున్నారో నాకైతే కమెంట్ చేసేయండి. మేమైతే చాలా మంచిగా ఇంట్లో పూజ చేసుకున్నాము. అండ్ కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి పూజ అయితే ముగించేసాము. ఈ అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.